ఐయుఐ అనే ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో, నార్మల్‌గా ఐయుఐ అనే ప్రాసెస్ అనేది చాలా స్మాల్ ప్రొసీజర్ అండి. ఆల్మోస్ట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చినట్లే ఉంటుంది. మామూలుగా భార్యాభర్తలు కలిస్తే కణాలు గర్భసంచి ద్వారం బయట పడతాయి. అవే కణాలు మనం గర్భసంచి లోపల దాకా పంపిస్తున్నాం. సో, ఎటువంటి మేజర్ ప్రికాషన్స్ యాక్చువల్లీ అవసరం ఉండదండి. సో, నార్మల్‌గా ఉండొచ్చు, అన్నీ తినొచ్చు, పథ్యమేం లేదు. యూజువల్లీ కొంచెము హెల్తీ ఫుడ్ తీసుకోమని చెప్తాము. అది జనరల్‌గానే వాళ్ళకి ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి తీసుకోవాల్సిన అవసరం ఉంటది. రెగ్యులర్‌గా వాకింగ్ ఎక్సర్సైజ్ చేయమంటాం. బెడ్ రెస్ట్‌లో ఉండాల్సిన అవసరమే లేదు. మెట్లెక్కచ్చా లేదా అని అడుగుతారు. మెట్లెక్కచ్చు, నార్మల్‌గా ఉండొచ్చు. మీరు రెగ్యులర్‌గా ఏమన్నా ఎక్సర్సైజ్ కానీ, యోగా చేసుకోవాలన్నా కానీ, జిమ్‌కెళ్ళాలన్నా కూడా మీరెళ్ళొచ్చు. ఎటువంటి ఇబ్బందనేది ఉండదు. భార్యాభర్త కలవచ్చా మేడం అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారండి. సో, ఐడియల్లీ ఐయుఐ చేసిన రోజు మరుసటి రోజు కంపల్సరీగా హస్బెండ్ వైఫ్ కలవమనే చెప్తాము. ఆ తర్వాత కూడా వాళ్ళు కలిసిన ఇబ్బందేం లేదు. యూజువల్‌గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ఏ కపుల్ అయినా కూడా కనీసం 2, 3 డేస్ వన్స్ అన్నా ఖచ్చితంగా కలవమని చెప్తాము.